తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొక్కజొన్న కొనుగోలుకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మొక్కజొన్న రైతులకు నిధులు విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 1,00,000 మంది రైతుల ఖాతాలో ఈ రోజు 1,173 కోట్లు జమ చేశామన్నారు. ముందు ఎన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాల్లోని గోదాములకు మొక్కజొన్న తరలింపు చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నీ జీవితాంతం ఏమయ్యకపోయినా కూడా నీ పిల్లలు మనవాళ్ళు కూడా పండించుకుంటారు ఆ భూమిలో. నా దగ్గర మొక్కజొన్న వేసేట్లే 10-15 బస్తాలు యూరియా వేసినోడికి ఇప్పుడు గడ్డి కూడా మొదలట్లేదు ఆడు పొలంలో. ఏ పంట వేసినా మొదలు. ఇక నేను దెబ్బలాడి పామాయిల్ వేపిస్తే ఇప్పుడు అట్లా నిదానంగా చూసుకోండి. పామాయిల్ వేసినోడికి 3వ సంవత్సరం కట్టింగ్కి వస్తుంది. 3 సంవత్సరాలు కూడా మీరు పంటలన్నీ వేసుకోవచ్చు. తల్లి మాదిరిగా కూరగాయలు వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చు, ఏ పంట అయినా వేసుకోండి. అందులో 3 సంవత్సరాలు అయిన తర్వాత హాయిగా ఉండొచ్చు. నీళ్లు పెట్టుకుంటా 3 నెలలకు ఒకసారి కొద్దిగా మందు వేసుకుంటా. ఆవులు ఉంటే అసలు ఆ మందులు వేసే పని కూడా తక్కువ.